పొడిపిండి చేసుకుందాం. ఎండిన మిరపకాయలు ఒక 4-5, 4-5 ఎల్లిపాయలు, రుచుకున్న ఎల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు, ఒక గ్లాసుడు పిండి. మీరు ఎంత వేసుకుంటారు కానీ గ్లాసుడు పిండికి మనం వాటర్ ఎంత పోసుకోవాలంటే గ్లాసుడు వినా కొన్ని గిన్నె పోసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు చేసుకునే విధానం: ఉల్లిగడ్డ కోస్తా. మనం పొయ్యి వెలిగించుకొని ముక్క పెట్టుకుందాం. ఇట్లాంటి ఇనుప ముక్కుడు పెట్టుకోవాలి. ఇనుప ముక్కుడు పెట్టుకుంటే అడుగంటది, మాడిపోదు. ఇనుప ముక్కుడు అయితే పెట్టిన నేను. నూనె, రెండు పావులు నూనె పోసిన. ఇగో ఆవాలు, ఎండిన మిరపకాయలు, ఉల్లిగడ్డ, కళ్యామాకు, మనం ఎల్లిపాయలు ఇట్లా దంచుకోవాలి, కచ్చపచ్చ దంచుకోవాలి. దంచుకొని ఇప్పుడు మనం పోపిత్తులు వేసినాక ఎల్లిపాయ వేసుకోవాలి. నూనె మంచిగా వేడెక్కాలి. మంచి టేస్ట్కరమైన మంచిగా ఉంటుంది ఉప్పుడు పిండి. మంచి టేస్ట్ ఉంటుంది, ఉప్మా కన్నా టేస్ట్ ఉంటుంది. బియ్యం పిండి ఉండాలి కానీ అన్ని రకాలు చేసుకోవచ్చు. అట్లు పోసుకోవచ్చు, బియ్యం పిండితో ఎక్కువసేపు నానబెట్టి ఉప్పుడు పిండి చేసుకోవచ్చు, మెత్తడి పిల్లలు చేసుకోవచ్చు. గోలినవి కళ్యాణం పెడతాను, ఉల్లిపాయ వేస్తాను, ఉల్లిగడ్డ మంచిగా కొద్దిగా గోలాలి. గోలినాక వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇట్లా గోలాలి. మిరపకాయలు, ఉల్లిగడ్డ ఇట్లా గోలాలి. గోలినాక మన నీళ్ళు వస్తున్నాం. ఇగో ఈ గ్లాసు, పెద్ద గ్లాసు, ఈ పిండి తీసుకున్న గ్లాసు. మళ్ళా కొన్ని పోస్తాను. ఇగో గ్లాసుల కొన్ని. పిండి కనుక మనకు పొడి పొడి అనిపించింది అనుకో, మళ్ళీ కొన్ని చల్లుకుంటే అయిపోతుంది. మనకు నీళ్ళు సరిపోకుంటే కొన్ని అట్లా మీద కొన్ని చల్లుకుంటే అయిపోతుంది. నీళ్ళు మసలాలి. నీళ్ళు మసులుతాయి. గ్యాస్ ఆఫ్ పెట్టుకొని పిండి పోసుకోవాలి. కొంచెం పోసుకోవాలి. మంచిగా ఒక్కరు పోస్తా అంటే ఒకరు కలపాలి, లేకుంటే ముద్దలు ఉంటుంది. ఇప్పుడు పోయాలి, దగ్గరికి అవుతుంది మళ్ళీ పిండి. మనకు కొంచెం మెత్తగా అయినా కానీ మళ్ళీ కొంత పిండి పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళకైతే ఇది సరిపోతుంది. వాళ్ళకన్నా గట్లనే చెప్తాను. ఈ నీళ్ళకైతే ఈ పిండి సరిపోతుంది. దీన్ని మొత్తం కలుపుతూనే ఉండాలి. ఇక మొత్తం పిండి అంతా ఎట్లా అంటే మన ఉప్మా కాదు, పొడి పొడి ఎగురాలి పిండి ఇండనే. ఎంత కలుపుకుంటే మనకు అంత టేస్ట్కరమైన ఉప్పుడు పిండి తయారవుతుంది. ఇట్లా కొంచెం మెత్తగా అనిపించింది అనుకో, మళ్ళీ కొంచెం పిండి చల్లుకుంటే అయిపోతుంది. కొంచెం ఒక్కసారి అయితే పిండి పోస్తాను మళ్ళా, ఎందుకంటే కొంచెం ముద్ద అనిపిస్తుంది. ఇక పిండి పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక సరిపోతుంది పిండిగా. ఇక ఈ పిండి మొత్తం సరిపోతుంది.
ఇది ఇక కలుపుతూనే ఉండాలి. మనం ఎంత కలిపితే అంత మంచిగా మనకు పిండి ఫ్రై అవుతుంది. ఇప్పుడు పిండి ఇట్లా పొడి పొడి కావాలి, ఇట్లా పొడి పొడి కావాలి. ఇప్పుడు పిండి ఉప్పు అయితే చూసుకుంటూ వేసుకోర్రి. ఇక అయింది, ఇప్పుడు పిండి అయింది. మనం దించుకుందాము స్టవ్ ఆఫ్ చేసి. ఒక్క గ్లాసుడు పిండికి ఒక్క గ్లాసుడు నీళ్ళు. ఇగో ఈ గ్లాసుడు నీళ్ళు పోసిన, ఈ గ్లాసుడు పిండి పోసిన, సరిపోతుంది. నేను కొన్ని వెనకసిరి నీళ్ళు పోయమని చెప్పిన కదా, పోయకుర్రి. ఆడికి అవుతుంది. ఒక గ్లాసుడు పిండికి ఒక గ్లాసుడు నీళ్ళు. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి.